ఇండోర్ వీధుల నుంచి అంతర్జాతీయ క్రికెట్ వరకు ఇది సాధారణమైన యువకుడి సాధారణమైన ప్రయాణం. కలలు కనడానికి ధైర్యం కావాలి, వాటిని నిజం చేసుకోవడానికి పట్టుదల కూడా కావాలి. రంజీ ట్రోఫీ యొక్క కఠినమైన క్రికెట్ నుండి ఐపీఎల్ యొక్క వెలుగులోకి వరకు ఈ అడుగు ఒక పరీక్ష లాంటిది. పరీక్షలన్నీ దాటుకొని రజత్ పతిదార్ ఇంత దూరం వచ్చాడు. ఒక రికార్డు, ఒక్క చరిత్ర, ఒక్క కళ, నిజమైన క్షణం. ఇది రజత్ పతిదార్ కథ, నిరంతర పోరాటం, అంతులేని ఆశయం. రజత్ పతిదార్ యొక్క పూర్తి పేరు వచ్చేసి రజత్ మనోహర్ పతిదార్. రజత్ పతిదార్ 1993లో జూన్ 1వ తేదీన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ గ్రామంలో పుట్టాడు. ఇంకా వీళ్ళ తండ్రి గారు మనోహర్ గారు మాత్రం ఒక ఫ్యామిలీ బిజినెస్ ఉండేది. అతడైతే దాన్ని నడిపిస్తూ ఫ్యామిలీని మొత్తం పోషించేవాడు. ఇక వీళ్ళ అమ్మగారు చూసినట్లయితే హౌస్ వైఫ్. రజత్ మధ్యతరగతి కుటుంబం చెందినవాడు కాబట్టి అతడు అనుకునేవి అంత ఈజీగా వచ్చేవి కాదు. లైక్ ఎలా అంటే క్రికెట్ ఆడడానికి బ్యాట్, కిట్ ఇటువంటివి అంత సులువుగా వచ్చేవి కాదు. అయితే రజత్ పతిదార్ చిన్నప్పటి నుంచి క్రికెట్ పట్ల అమితమైన ఆసక్తి చూపించేవాడు. తన స్కూలింగ్ మొత్తం అయితే ఇండోర్ లోనే కంప్లీట్ అయిపోయింది. అతడైతే స్కూల్లో పెద్దగా రాణించేవాడు కాదు. అతడు ఒక బ్యాక్ బెంచ్ స్టూడెంట్. కానీ అతనికి క్రికెట్ అంటే అమితమైన ప్రేమ ఉంది. ఈ ప్రేమతో అతడు చిన్నప్పటి నుంచి ఫాస్ట్ బౌలింగ్ వేసేవాడు. 8 years ఉన్నప్పుడు అతడు ప్రొఫెషనల్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత అతడు ఇనిషియల్లీ ఫాస్ట్ బౌలింగ్ వేస్తూ 2015లో అతడికి ఒక ఇంజురీ కారణంగా అతడు ఒక ప్యూర్ ఫాస్ట్ బౌలర్ నుంచి ఒక ప్యూర్ బ్యాటర్ కిందికి మారిపోయి ఇప్పుడు ఒక డిస్ట్రక్టివ్ బ్యాటర్ కిందికి మారిపోయాడు. రజత్ కి క్రికెట్ పైన ఉన్న మక్కువను ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా పాజిటివ్ గా తీసుకొని అతన్ని చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు. అలానే క్రికెట్ ఆడాలనే తపననే అతన్ని ముందుంచి నడిపించింది. అలా చిన్నగా రజత్ పతిదారు ఇండోర్ లోని లోకల్ క్లబ్స్ తరపున క్రికెట్ ఆడడం మొదలు పెట్టాడు. అతడు చిన్నప్పటి నుంచి సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వంటి గొప్ప ఆటగాళ్ల ఆట తీరుని చూసి నేను కూడా ఒక సమయంలో అలా ఆడి ఇండియాకి సర్వ్ చేయాలని ఎప్పుడు డ్రీమ్ చేసుకునేవాడు. అలానే మధ్యప్రదేశ్కు చెందిన నమన్ ఓజా బ్యాటింగ్ మరియు అతని గేమ్ అంటే కూడా అతడు చాలా వరకు లైక్ చేసేవాడు. క్రికెట్లో నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలని బలమైన కోరికతో ఆయన ఎప్పుడు నిరంతరం ఉండేవాడు. రజత్ పతిదార్ 2015లో డొమెస్టిక్ క్రికెట్లోకి అడుగు పెట్టాడు మధ్యప్రదేశ్ తరపున. 2015-2016 రంజీ ట్రోఫీలో డెబ్యూ చేశాడు మధ్యప్రదేశ్ జట్టు తరపున. అదే ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో కూడా డెబ్యూ చేశాడు మధ్యప్రదేశ్ తరపున. రంజీ ట్రోఫీ మరియు విజయ్ హజారే ట్రోఫీలో దాదాపు 4 ఏళ్ల వరకు కృషి చేసి అక్కడ అతని టాలెంట్ ఏదో ప్రూవ్ చేసుకుని 2019-2018 సమయంలో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీకి డెబ్యూ చేశాడు. అలానే రజత్ పతిదార్ మధ్యప్రదేశ్ రంజీ టీమ్ కి అయితే ఒక మెయిన్ పిల్లర్ గా మారిపోయాడు. మధ్యప్రదేశ్ రంజీ జట్టు విజయంలో తన పాత్ర పోషిస్తూనే ఉన్నాడు. అనే వీటితో పాటు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ మరియు లిస్టే వంటి క్రికెట్లలో కూడా అతనైన ముద్ర వేస్తూనే వచ్చాడు. వీటిల్లో కూడా అతని పేరు మారుమ్రోగిపోయేలాగా అతడు పర్ఫామ్ చేసేవాడు. మంచిగా బ్యాటింగ్ చేస్తూ లాస్ట్ కు ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసే ప్లేయర్ గా, అలానే గేమ్ ని ప్రాపర్ గా ఫినిష్ చేసే ప్లేయర్ గా ఒక మంచి పేరునైతే రజత్ పతిదార్ సాధించాడు. ఈ పేరుతో అయితే ఆర్సీబీ మేనేజ్మెంట్ అయితే ఇతని పైన ఒక లుక్ వేసింది. అలా 2021లో రజత్ పతిదార్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 లక్షల బేస్ ప్రైస్ కు కొనుగోలు చేశారు. ఆ ఏడాది అయితే రజత్ పతిదార్కు పెద్దగా అవకాశాలు కల్పించలేకపోయారు, ఎందుకంటే ఆర్సీబీ దగ్గర అంత మంచి టీం ఉండేది అప్పట్లో. రజత్ పతిదార్ 2022 ప్లే ఆఫ్స్ లో అయితే ఫస్ట్ సెంచరీని నమోదు చేసి ఫస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్ ప్లే ఆఫ్స్ లో సెంచరీ కొట్టిన ఏకైక ప్లేయర్ గా తన పేరుని రికార్డ్ బుక్ లోకి ఎక్కించేశాడు. ఐపీఎల్ లో కీలక మ్యాచ్లలో ఒత్తిడి తట్టుకొని అతడు ఆడగలిగే సామర్థ్యాన్ని చూపించాడు. అతడు ఐపీఎల్ లో ఇంత మంచి పర్ఫార్మెన్స్ అందిస్తూ అలానే డొమెస్టిక్ క్రికెట్ లో కూడా రంజీ ట్రోఫీలో పరుగులు అయితే వరదలాగా పారేస్తున్నాడు. ఇది చూసిన బీసీసీఐ అయితే ఇతడికి 2004 ఫిబ్రవరి 2న ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కి అయితే తనని అనౌన్స్ చేసింది. కానీ ఇతడు డెబ్యూ చేశాడు. 2 మ్యాచెస్ ఏమో ఆడాడు, కానీ అతడు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు ఆ ఆపర్చునిటీని. రజత్ పతిదార్ సాధించిన రికార్డులు చూసుకున్నట్లయితే ఇతడు ఆర్సీబీ తరపున ప్లే ఆఫ్స్ లో ఫస్ట్ అన్క్యాప్డ్ ప్లేయర్ సెంచరీ కొట్టిన రికార్డ్ అయితే ఇతడే సృష్టించాడు. అలానే డొమెస్టిక్ క్రికెట్ లో నిలకడగా రాణించి మధ్యప్రదేశ్ జట్టుకు అనేక విజయాలు అందించడంలో క్రూషియల్ రోల్ ప్లే చేశాడు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక సభ్యుడిగా మారిపోయాడు. అలానే తను భారత్ క్రికెట్ జట్టులో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా వరకు కృషి చేస్తూ ఉన్నాడు. ఇక రజత్ పతిదార్ యొక్క పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఇతడు పెద్దగా ఏదో ఓవర్ గా కనిపించాడు. ఎప్పుడైనా సరే సింపుల్ గా కనిపిస్తూ ఉంటాడు. ఇతడు ఫాదర్ కూడా ఇలానే ఉండేవాడు.
చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే ఇతడు చెప్పుకొచ్చాడు, అది నాకు జెనెటిక్స్, అది మా ఫాదర్ నుంచి వచ్చిందని ఇతడు క్లియర్ గా చెప్పుకొచ్చాడు. రజత్ పతిదార్ లైఫ్ అయితే కొన్నేళ్లుగా అయితే రజత్ పతిదార్ యొక్క పీక్ పర్ఫార్మెన్సెస్ అయితే చూస్తున్నాం. అతడైతే రీసెంట్ గా డొమెస్టిక్ క్రికెట్ లో తన టీం ని ఏకంగా 9 ఏళ్ల తర్వాత ఫైనల్స్ కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత చూసినట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఈ టీమ్ కి అయితే అతడు రీసెంట్ గా విరాట్ కోహ్లీని కాదని కూడా అతన్నే కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. ఇదైతే రజత్ పతిదార్ యొక్క టాప్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అలానే రీసెంట్గా లాస్ట్ సీజన్ చూసినట్లయితే రజత్ పతిదార్ యొక్క బ్యాటింగ్ ఓవర్ ద మూన్ అని చెప్పుకోవచ్చు. అతడు లిటరల్లీ స్పిన్నర్లను ఆడిన విధానం అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లాస్ట్ ఇయర్ వరుసగా 6 మ్యాచెస్ గెలిచారంటే అందులో ముఖ్యమైన కారణం రజత్ పతిదార్ రోల్ కూడా చాలా ఉంది. మీరు లాస్ట్ ఇయర్ మ్యాచెస్ చూసినట్లయితే డెఫినెట్లీ ఇతడు కెప్టెన్సీ ప్లేయర్, కెప్టెన్సీ కంటెండర్ అని, ఇతడు డిజర్వ్ టు కెప్టెన్సీ అని మీరు ఈజీగా అనగలుగుతారు. ఎందుకంటే ఇతడు నెంబర్ 4లో వచ్చి అంత ప్రామిసింగ్ గా బ్యాటింగ్ చేశాడు. స్పిన్నర్లను అయితే అతడు గేమ్ చేంజ్ పడేశాడు. ఆ స్పిన్నర్లతో అతడు వచ్చినప్పుడు స్పిన్నర్లను వేపియాలంటే ఆపోజిట్ కెప్టెన్ అయితే భయపడుతూ ఉండే రకంగా చేశాడు. స్పిన్నర్లకు ఒకటే అంత పెద్ద హిట్లు కొడతాడు, ఫాస్ట్ బౌలర్లకు కొట్టలేడు అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే. ఈవెన్ అతడు ఫాస్ట్ బౌలర్లను కూడా ఇంత ఈజీగా ఇంత దూరం కొట్టగలిగే కెపాసిటీ ఉన్న ఏకైక ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఆర్సీబీ తరపున. అఫ్ కోర్స్ ఇప్పుడైతే ఆక్షన్లో ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్స్టోన్ ఇటువంటి ప్లేయర్లు కొన్నారు, కానీ వీళ్ళు ఈక్వల్గా పేసర్లకు మరియు స్పిన్నర్లకు కొట్టగలుగుతారు. కానీ రజత్ పతిదార్ అయితే ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ ప్లేయర్ అని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.